మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శని త్రయోదశి. శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు. ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ పవిత్రమైన రోజున శనీశ్వరుడి అనుగ్రహం పొందడానికి మన పూర్వీకులు ఎన్నో సులభమైన అత్యంత శక్తివంతమైన పరిహారాలను ఆచరించేవారు. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలకు, నష్టాలకు, ఆర్థిక ఇబ్బందులకు శనిగ్రహ ప్రభావం ఒక ముఖ్య కారణంగా ఉంటుంది. అయితే శనీశ్వరుడు కేవలం కష్టాలను ఇచ్చేవాడే కాదు, ఆయన ఒక న్యాయ దేవత. మనం చేసే పనులను బట్టి, మన భక్తిని బట్టి ఆయన ఇచ్చే ఫలితాలు ఉంటాయి. సరైన మార్గంలో నడుస్తూ భక్తి శ్రద్ధలతో ఆయనను కొలిచేవారికి ఆయనంతటి అండగా నిలిచే దైవం మరి ఒకరూ లేరు. అటువంటి శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆయన కృపా కటాక్షాలతో మన ఇంట్లోకి ధనాన్ని, సుఖ సంతోషాలను ఆహ్వానించే ఒక అద్భుతమైన పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరిహారం చేయడానికి మనకు కావాల్సింది కేవలం ఒకే ఒక్క ఆకు. ఆ ఆకును మన ఇంటి గుమ్మం పక్కన పెడితే చాలు, శనీశ్వరుడే స్వయంగా మన ఇంటికి కావాల్సినంత ధనాన్ని పంపిస్తాడు. మరి ఆ అద్భుతమైన ఆకు ఏంటి? ఆ ఆకుతో ఏం చేసి గుమ్మం పక్కన పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శనిదేవాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మరి ఇంతకీ శని త్రయోదశి రోజు గుమ్మం పక్కన పెట్టవలసిన ఆ ఆకు ఏమిటి అంటే మరేదో కాదు, మనకు విరివిరిగా కనిపించే జిల్లేడు ఆకు. జిల్లేడు ఆకుకు, చెట్టుకు ఎన్నో పవర్స్ ఉంటాయి. జిల్లేడు చెట్టు అనగానే చాలామందికి దానికి ఉన్న ఆధ్యాత్మిక శక్తుల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ హిందూ ధర్మంలో, తాంత్రిక శాస్త్రంలో జిల్లేడు చెట్టుకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. తెల్ల జిల్లేడు చెట్టును శ్వేతార్ఘ గణపతి నివాసంగా భావిస్తారు. అంటే తెల్ల జిల్లేడు చెట్టు వేరులో వినాయకుడు స్వయంగా కొలువై ఉంటాడని నమ్మకం. అందుకే ఈ చెట్టుకు అంతటి ప్రాముఖ్యత. విఘ్నాలను తొలగించే వినాయకుడు కొలువైన చెట్టు ఆకుకు ఎంత శక్తి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, జిల్లేడు చెట్టు శివుడికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైనది. శనీశ్వరుడు పరమశివుని భక్తుడు. అందువల్ల శివునికి ఇష్టమైన జిల్లేడు ఆకుతో చేసే పరిహారాలు శనీశ్వరుణ్ణి కూడా ప్రసన్నం చేస్తాయి. ఈ ఆకులో వాతావరణంలోని ప్రతికూల శక్తులను, మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని గ్రహించే అద్భుతమైన గుణం ఉంది. మన ఇంటి మీద, మన కుటుంబ సభ్యుల మీద ఉండే దిష్టిని, కనుదిష్టిని, నరదృష్టిని ఇది సులభంగా తొలగించేస్తుంది. అందుకే శని త్రయోదశి వంటి పవిత్రమైన రోజున జిల్లేడు ఆకుతో చేసే ఈ చిన్న పరిహారం మన జీవితంలో పెద్ద మార్పులకు కారణమవుతుంది. ఈ పరిహారాన్ని శని త్రయోదశి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత లేదా సాయంత్రం దీపారాధన చేసే సమయంలోనైనా చేయవచ్చు. ముందుగా మీకు దగ్గరలో ఉన్న జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక మంచి శుభ్రమైన, పురుగులు తినని, నీట్గా ఉన్న జిల్లేడు ఆకును కోయండి. ఆకును కోసే ముందు జిల్లేడు చెట్టుకు నమస్కరించి మీ కష్టాలను తొలగించి మీ ఇంటికి శుభాలను తీసుకురావడానికి సహాయపడమని ఆ వృక్ష దేవతను ప్రార్థించండి. ఆ తర్వాత ఆ ఆకును ఇంటికి తెచ్చుకొని శుభ్రమైన నీటితో కడగండి. ఇప్పుడు ఒక ప్లేట్లో ఆ ఆకును ఉంచండి. దానిపై కొద్దిగా పసుపు, కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించండి. ఇప్పుడు అసలైన పరిహారం మొదలవుతుంది. ఆ జిల్లేడు ఆకు మీద మనం 3 ప్రత్యేకమైన వస్తువులను ఉంచాలి. అవి ఏమిటి అంటే కొద్దిగా అంటే అర స్పూన్ ఆవాలు, 5 నల్ల మిరియాలు, చిటికెడు పంచదార. ఈ 3 వస్తువులకు కూడా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఆవాలు శనిగ్రహానికి సంబంధించిన ధాన్యంగా పరిగణిస్తారు. తాంత్రిక శాస్త్రంలో ఆవాలను దిష్టి తీయడానికి, ప్రతికూల శక్తులను ప్రారద్రోలడానికి ఉపయోగిస్తారు. మన మీద ఉన్న చెడు దృష్టిని, మన ఎదుగులను చూసి వరవలేని వారు కనుదృష్టిని ఆవాలు గ్రహిస్తాయి. శనీశ్వరుడికి సంబంధించిన ఈ ధాన్యాన్ని జిల్లేడు ఆకుపై ఉంచటం వల్ల శనిగ్రహం వల్ల కలిగే పీడలు, దోషాలు శాంతిస్తాయి. ఇక రెండవది నల్ల మిరియాలు. మిరియాలు ఘాటుగా ఉంటాయి. వాటికి ఉన్న ఆ ఘాటు గుణం వల్ల ఎలాంటి చెడు శక్తినైనా తరిమి కొట్టగలవని నమ్మకం. ఆరోగ్యపరంగా కూడా మిరియాలు ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఆధ్యాత్మికంగా ఎలాంటి చెడు శక్తులు మన దరిదాపులోనికి రాకుండా, చేరనీయకుండా కాపాడుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా మనల్ని వెనక్కి లాగే అదృశ్య శక్తులను, మన ఇంట్లో పేరుకుపోయిన దరిద్రాన్ని తరిమి కొట్టడంలో మిరియాలు కీలక పాత్ర పోషిస్తాయి. శని ప్రభావం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుండి కూడా ఇవి మనల్ని కాపాడుతాయి. ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది పంచదార.
ఆవాలు మిరియాలు ఘాటుగా ప్రతికూల శక్తులను తరిమి కొట్టే గుణం కలిగి ఉంటే పంచదార తీపిని, శుభాన్ని, ఆనందాన్ని సూచిస్తుంది. మన జీవితంలోనికి కేవలం కష్టాలు తొలగిపోవటమే కాదు, సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కూడా రావాలి. పంచదారను ఆకు మీద ఉంచటం ద్వారా, ఓ శనీశ్వర, మా జీవితంలోని చేదును, కష్టాలను తొలగించి మా జీవితాన్ని ఈ పంచదార వలె తీయగా మార్చు, మా ఇంట్లో శుభాలను, ధనాన్ని ప్రసాదించు అని మనం ఆయనను వేడుకున్నట్టు అర్థం. శనీశ్వరుడు కఠినుడు అనిపించిన ఆయన కరుణామయుడు. మన భక్తిని, మన కోరికల్లోని నిజాయితీని ఆయన తప్పక అర్థం చేసుకుంటాడు. ఈ తీపి పదార్థం మన కోరికలలోని సానుకూలతను సూచిస్తుంది. ఇలా జిల్లేడు ఆకు మీద ఆవాలు, మిరియాలు, పంచదార ఉంచిన తర్వాత ఆ ఆకు ఉన్న ప్లేట్ను చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకొని శనీశ్వరుని ప్రార్థించండి. ఓ శనిదేవ, న్యాయాధిపతి, నీతి ప్రదాత, తెలిసి కానీ తెలియక కానీ నేను, నా కుటుంబ సభ్యులు ఏమైనా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించు. పై ఉన్న శని దోషాలను, ఏలినాటి శని, అష్టమ శని వంటి ప్రభావాలను తగ్గించు. మా కష్టాలను తొలగించి మాకు మంచి మార్గాన్ని చూపించు. మా ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశించేలాగా అనుగ్రహించు. మాకు వచ్చే ఆదాయానికి అడ్డంకులు లేకుండా చూడు. అప్పుల బాధల నుంచి మమ్మల్ని గట్టెక్కించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ప్రార్థన పూర్తయిన తర్వాత ఆ ఆకును తీసుకుని వెళ్ళి మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే గుమ్మం పక్కన బయట వైపు పెట్టాలి. గుమ్మానికి కుడివైపున కానీ ఎడమవైపున కానీ కింద నేల మీద ఒక శుభ్రమైన చోట ఆ ఆకును ప్లేట్తో సహా పెట్టండి. గుమ్మం అనేది మన ఇంట్లోకి లక్ష్మీదేవిని, సకల శుభాలను ఆహ్వానించే ప్రదేశం. అదే సమయంలో బయట నుంచి చెడు శక్తులు, దిష్టి వంటివి కూడా గుమ్మం ద్వారానే ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయి. ఈ శక్తివంతమైన జిల్లేడు ఆకును అక్కడ ఉంచటం వల్ల అది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తులను అది అక్కడే అడ్డుకుని వాటిని నిర్వీర్యం చేస్తుంది. అదే సమయంలో ఆకులోని సానుకూల శక్తి, దాని మీద ఉన్న వస్తువుల ప్రభావం వల్ల శనీశ్వరుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవిని కూడా మన ఇంటి వైపు ఆకర్షిస్తుంది. శనీశ్వరుడు ధనకారకుడు కూడా. ఆయన అనుగ్రహిస్తే మనం ఊహించని మార్గాల ద్వారా కూడా మనకు ధనం వచ్చి చేరుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఇలా శని త్రయోదశి రోజున పెట్టిన ఈ ఆకును రాత్రంతా అక్కడే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం అంటే ఆదివారం నాడు స్నానం చేశాక ఆ ఆకును, దాని మీద ఉన్న వస్తువులను చేతితో తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ వేయాలి. చెత్త కుండీలో మాత్రం పొరపాటును కూడా వేయకూడదు. ఎందుకంటే అది రాత్రంతా మన ఇంటిని కాపాడి మన కష్టాలను గ్రహించిన ఒక పవిత్రమైన వస్తువు. దానికి సరైన గౌరవాన్ని ఇవ్వటం చాలా ముఖ్యం. ఈ చిన్న పరిహారం చేయడానికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు. కానీ దీని వెనుక ఉన్న శక్తిని, నమ్మకం చాలా గొప్పవి. మన మనసులో పూర్తి విశ్వాసాన్ని నింపుకుని శనీశ్వరుడు మనకు మంచే చేస్తాడు అనే సంపూర్ణ నమ్మకంతో ఈ పరిహారాన్ని ఆచరిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. కేవలం పరిహారాలు చేయటమే కాదు, మన ప్రవర్తన కూడా సరిగ్గా ఉండాలి. పెద్దలను గౌరవించటం, పెద్దలకు సహాయం చేయటం, అబద్ధాలు చెప్పకుండా, అధర్మ మార్గంలో నడవకుండా ఉండటం వంటివి శనీశ్వరుడికి చాలా ఇష్టం. అటువంటి వారికి ఆయన ఎప్పుడూ అండగా ఉంటాడు. కాబట్టి రేపటి శని త్రయోదశి రోజున మీరు కూడా ఈ సులభమైన, శక్తివంతమైన పరిహారాన్ని ఆచరించి శనీశ్వరుడి అనుగ్రహంతో ఆనందంగా జీవించండి. త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తూ ఉంటారు. శనివారం శ్రీ మహావిష్ణువునకు చాలా ఇష్టమైన రోజు. అందుకే ఆ రోజు వెంకటేశ్వర స్వామికి మనం పూజలు చేస్తూ ఉంటాం. త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి. క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత హలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. శని జన్మించిన తిథి కూడా త్రయోదశే. అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. శని త్రయోదశి నాడు కొన్ని వస్తువులు అస్సలు కొనకూడదు. ఆ వస్తువులు ఏమిటో చూద్దాం. ఈరోజు చెక్కతో చేసిన ఫర్నిచర్ అస్సలు కొనకూడదు. అలాగే వంకాయలు, నల్ల మిరియాలు ఈరోజు కొనకూడదు. ఇలా చేస్తే శనిదేవుని అనుగ్రహంతో సమస్యలు వచ్చి పడతాయి. ఇంట్లోని సంపద హరించుకుపోతుంది. ముఖ్యంగా ఉప్పును ఎవరికీ కూడా దానం ఇవ్వరు.
కానీ శని త్రయోదశి రోజు ఉప్పుని ఎవరికైనా సరే దానం ఇవ్వవచ్చు. ఇలా చేస్తే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కానీ శని త్రయోదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పును కొనకూడదు. ఇలా శని త్రయోదశి రోజు ఉప్పును కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయి. అలాగే ఈరోజు కొత్త వాహనాలను అస్సలు కొనకూడదు. ఇనుప వస్తువులు కొనకూడదు. కొంటే ప్రమాదాల బారిన పడతారు. చాలామంది తెలియక ఫ్యాన్సీ షాపుల్లో హెయిర్ పిన్లు, పిన్నీసులు కొంటూ ఉంటారు, వారం తిది చూసుకోకుండా. ఒక్కసారి గమనించండి. శని త్రయోదశి రోజు మినప్పప్పు, వంట నూనె కూడా కొనకూడదు. కానీ వీటిని ఈరోజు దానం చేస్తే చాలా మంచిది. ఈరోజు కాకులకు అన్నం పెడితే శనిదేవుడు చాలా సంతోషిస్తాడు. ఇక ఈరోజు ఆవాలు, ఆవ నూనెను పొరపాటును కూడా కొనకూడదు, తినకూడదు కూడా. కానీ పేదలకు దానం చేస్తే చాలా మంచిది. ఇక ఈరోజు ఆవ నూనెను లేదా నువ్వుల నూనెను శని విగ్రహంపై పోసి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇక శని త్రయోదశి రోజు పరుషంగా మాట్లాడకూడదు. మన నోటిత అనకూడని మాటలు అనకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు ఎవరైతే అనకూడని మాటలు అని ఇతరులను బాధ పెడతారో వారు శనిదేవుని ఆగ్రహానికి గురై అష్ట కష్టాల పాలవుతారు. అందుకే శని త్రయోదశి రోజు అవసరానికి తగ్గట్టు తక్కువగా మాట్లాడుకోవటం చాలా మంచిది. ఈరోజు ఎవరితో కూడా వాదనకు దిగకూడదు. అది పరమ దరిద్రం. శనిదేవుని ఆగ్రహానికి గురి అవుతారు. ఈరోజు ఎవరైతే వారి తల్లిదండ్రులకు పాదాభి నమస్కారం చేసుకుంటారో వారికి శనిదేవుడు ఉత్తమ ఫలితాలను కలగజేస్తాడు. అలాగే ఈరోజు అనాథ ఆశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో దానాలు చేస్తే శని చాలా సంతోషిస్తాడు. కార్మికులకు, పేద రైతులకు ఏదో ఒక సహాయం చేస్తే శనిదేవుడు సంతోషించి సకల శుభాలను కలగజేస్తాడు. ఎల్లకాలం పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే జీవితంలో మజ ఏముంటుంది? మధ్య మధ్యలో కష్టాలు వస్తూ ఉంటేనే కదా జీవితపు విలువ తెలుస్తుంది. ఎప్పుడూ సత్కారాలే ఉంటే మదానికి హద్దేముంటుంది? అప్పుడప్పుడు అవమానం ఎదురుపడితే అహంకారం తగ్గిపోతుంది. ఇలా మనిషికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ అతని నడవడిని సరిదిద్దే దైవమే శనీశ్వరుడు. జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగించేవాడు. సూర్య భగవానునికి ఆయన సతీ ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రుడు అని, ఛాయాసుతుడు అని పిలుస్తూ ఉంటారు. శనివారం ఇటు శని భగవానుడికి అటు శ్రీ విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన రోజు. ఇక త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి. శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు. అలా స్థితి లయకారకులిద్దరికీ కూడా ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థిరపడింది. శనిదేవునికి నీలం రంగు, నలుపు రంగు పువ్వులు ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి. శని త్రయోదశి రోజున ఈ పూలతో శనిదేవుణ్ణి పూజించటం వలన ఆయన ప్రసన్నుడవుతాడు. ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో అప్పుడే శనిదోష నివారణ జరుగుతుంది. సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. శని త్రయోదశి రోజు ఉదయాన్నే నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి దీపం పెట్టి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లము కలిపి ముద్దలాగా చేసి ప్రసాదంలా పెట్టి హారతి ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన, ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసిన శని ప్రసన్నుడవుతాడని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే శని త్రయోదశి రోజు శని ఆలయానికి కానీ, వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి కానీ, లేదంటే హనుమాన్ టెంపుల్కి కానీ వెళ్తే చాలా మంచిది. శని త్రయోదశి ఆవాలతో ఇలా చేస్తే చాలు, శనీశ్వరుడే లక్షలు కాదు కోట్లు ఇస్తాడు. మీరు కోటీశ్వర్లు అయిపోతారు. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి ఆవాలతో ఈ విధంగా పరిహారం అనేది చేయండి. ఆవాలు అందరి ఇళ్లల్లో ఉంటాయి. మనం దీనికోసం పెద్దగా డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆవాలంటే శనిదేవుడికి చాలా ఇష్టం కనుక శనివారం రోజు ఆవాలతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆవాలు మన కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. ఈ రోజున ఆవాలను తీసేసుకొని ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పరిహారం చేసుకుంటే మనం కోటీశ్వర్లుగా మారిపోవచ్చు. ఈ పరిహారంతో పేదరికం అనేది తొలగిపోతుంది. పేదరికం నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. వారు పరిహార పరంగా చాలా పవర్ను కలిగి ఉంటాయి. ఆవాలతో చేసుకునే పరిహారాలు మంచి ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటాయి. ఆవాల్లో తెలియని ఒక శక్తి దాగి ఉంటుంది. ఈ శక్తి వల్ల మనకు మంచి చేకూరుతుంది. మనలో ఉండే కొన్ని నకారాత్మక శక్తులను
ఆ ఆవాలలోని శక్తి తీసేస్తుంది. ఈ ఆవాల పరిహారం చెడుని తీసేసుకోవడానికి, మంచిని తెచ్చి పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా ఆవాలతో రేపు శనివారం పూట ఆచరించండి. ఆవాలనేవి నలుపు రంగులో, ఎర్రటి రంగులో ఉంటాయి కాబట్టి వీటికి అత్యంత శక్తి అనేది ఉంటుంది. కనుక అందరూ కూడా ఈ శనివారం రోజు ఆవాలతో పరిహారం చేయండి. ఈ చిన్న పరిహారం ద్వారా మీకు మంచి మేలు జరుగుతుంది. ఈ పరిహారం ద్వారా మీ దరిద్రాలు పోతాయి. చీటికి మాటికి మేము చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నాము, ఏం చేయాలో అర్థం కావటం లేదు, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈరోజు ఈ చిన్న పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటే మంచి ఫలితంతో మీ జీవితం మారిపోతుంది. మీకు అంతా కూడా శుభం చేకూరుతుంది. అసలు రేపు శనివారం రోజు ఆవాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆవాలనేవి శనిదేవుడికి ప్రతీక. శనిదేవుడికి ఆవాలంటే ఎంతో ఇష్టం. శనివారం రోజు ఆవాలు కొని ఇంటికి తీసుకురాకూడదు. అలా శనివారం రోజు ఆవాలు కొంటే లేనిపోని కష్టాలు వస్తాయి. శనివారం రోజు ఆవాలు కొనకూడదు. కానీ ఆవాలతో ఈ పరిహారం చేసుకుంటే మాత్రం అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆవాలు చాలా శక్తివంతమైనవి. మన దోషాలను, పాపాలను, కష్టాలను తొలగించే శక్తి ఆవాలకు ఉంటుంది. ధన సమస్యలను తొలగించే, ధనాన్ని, ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఆవాలకు ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ శనివారం రోజు చీకటి పడిన తర్వాత, అంటే సాయంత్రం 6 తర్వాత చక్కగా 1 స్పూన్ ఆవాలను తీసుకొని ఆ ఆవాలను ఒక చిన్న కూర గిన్నెలో కానీ, ఒక చిన్న ప్రమిదలో కానీ, లేదా ఒక ప్లేట్లో కానీ వేయండి. తర్వాత ఈ గిన్నెలోనే 2 ఎండుమిరపకాయలు కూడా వేయండి. అంటే 2 ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని చేతితో విరిసేసి ఆవాల మీద వేయండి. ఎందుకంటే మిరపకాయలు మన దరిద్రాన్ని తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. మన జీవితాన్ని మార్చేసే శక్తిని కూడా కలిగి ఉంటాయి. ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తిని కూడా కలిగి ఉంటాయి. కనుక 2 ఎండుమిరపకాయలు వేయండి. ఆ తర్వాత ఇదే గిన్నెలో చిటికెడంతా జీలకర్రను కూడా వేయండి. జీలకర్రను వేయటం వలన శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. శని దోషాలు పోతాయి. కాబట్టి జీలకర్ర వేసి ఆ తర్వాత నువ్వుల నూనె ఉంటుంది కదా, అంటే దీపారాధన నూనె ఉంటుంది కదా, ఆ నూనెను 2 చుక్కలు వీటి మీద పోయండి. చివరిలో 1/2 స్పూన్ అంతా కర్పూరాన్ని తీసుకొని పొడిలాగా చేసి ఆ పొడిని వీటన్నిటి మీద చల్లండి. ఈ ప్లేట్ను లేదా గిన్నెను తీసుకుని వెళ్ళి మీ ఇంటి నడి మధ్యలో కానీ లేదా హాల్లో కానీ పెట్టి అగ్గిపుల్ల వెలిగించి వీటన్నిటినీ కాల్చండి. నువ్వుల నూనె, కర్పూరం వేశారు కనుక ఇవన్నీ చక్కగా కాలిపోతాయి. ఒకవేళ మధ్యలో ఆరితే కొంచెం ఎక్స్ట్రా కర్పూరం పొడి వేసుకోవచ్చు. ఇవన్నీ పూర్తిగా కాలాలి. అలా కాలేటప్పుడు పొగ వస్తుంది కనుక మీరు కొంచెం దూరంగా నిలబడి ఈ పొగ మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని శుభ్రంగా క్లీన్ చేసేస్తుంది. లాస్ట్లో బూడిద మిగులుతుంది కదా, ఆ బూడిదను తీసుకుని వెళ్ళి ఇంటి బయట డస్ట్బిన్లో పడేయండి. ఇలా ఈ శనివారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు, కష్టాలు, బాధలు, ధన సమస్యలు పోతాయి. ఆవాలతో ఈ పరిహారం చేసుకున్నాం కనుక శనీశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. మీ ఇంట్లోని చెడంతా కూడా పోతుంది, దరిద్రమంతా కూడా పోతుంది. మీ సంపాదన ఖచ్చితంగా పెరుగుతుంది. లక్షలు కాదు, కోట్లు వచ్చి పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.